గౌరీ స్టాచ్యూస్ అన్నీ పగలగొడుతుంది. చివరగా ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. పగిలిపోయిన స్టాచ్యూస్ చూసి గౌరీని శంకర్ కోపడతాడు. మా వీధిలో ఒకతను బొమ్మలు తయారు చేస్తాడు, అతనితో చేయిస్తానని చెప్పి అతను చాలా డిస్కౌంట్ ఇస్తాడని చేయి చాపగానే ఆ ఒక బొమ్మ కూడా శంకర్పై పడి పగిలిపోతుంది. బొమ్మ మీద పడడంతో శంకర్ తలకి దెబ్బ తగులుతుంది. అలాగే ఆ బూడిదంతా తనపై పడుతుంది. దాంతో శంకర్ కోపంగా అరుస్తాడు. వెంటనే గౌరీ అక్కడి నుంచి మాయమవుతుంది. తను కోపంగా ఉన్నప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు. శంకర్ అవన్నీ పగలగొట్టాడని ఇంత కోపం పనికిరాదని ఏదేదో వాగుతూ ఉంటే గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ సీన్లో గౌరీ లాస్ట్ ఒక డెలివరీ ఉందని అదొకటి ఇచ్చేసి తొందరగా ఇంటికి వెళ్ళాలని జరిగింది గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను డెలివరీ చేయాల్సిన అడ్రస్లో ఆ ముసుగు దొంగ ఉంటాడు. వాడు కత్తి పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడే గౌరీ వస్తుంది. అక్కడ లోపల పెట్టమని చెప్తాడు. తనకు డౌట్గా ఉన్నా కూడా లోపలికి వెళ్ళి పెడుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అతను ఉండడు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ తన వెనకాలే ప్రత్యక్షమవుతాడు. అమౌంట్ ఇవ్వమని అడిగితే క్యాష్ లేదని ఫోన్ నుంచి పంపిస్తానని ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. అప్పుడే తనకు ఫోన్ వస్తుంది. తన లాస్ట్ డెలివరీ ఇదేనని ఇదే ఏరియాలో ఉన్నట్టు చెప్తుంది. ఆ ఏరియా పేరు చెప్పడంతో ఆ ముసుగు దొంగ తననేమీ చేయకుండా వదిలేశాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ గౌరీ మరొక ప్లేస్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తుంది. అక్కడ డెలివరీ చేసిన తర్వాత పక్కకు తిరిగి చూస్తే పోలీసులు ఉంటారు. ఏం జరుగుతుందని అటుగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో మిస్సింగ్ కేసు అని మాట్లాడుకుంటూ ఉంటారు. మిస్ అయిన అమ్మాయి బంధువులు లవ్ మ్యారేజ్ కదా, ఎందుకు వెళ్ళి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కూడా లవ్ మ్యారేజ్ అయినప్పుడు తనెందుకు పారిపోతుంది అని అనుకుని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి అక్కడ మిస్ అయిన అమ్మాయి పేరెంట్స్ ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి బాధపడుతుంది. ఆ తర్వాత ఏదైనా జరిగి ఉంటే క్లూస్ వదిలింటారని వాటిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది. అప్పుడే శంకర్ అక్కడికి వస్తాడు. శంకర్ని చూసి గౌరీ షాక్ అవుతుంది. తను ఇక్కడికి కూడా వచ్చాడా అని. ఆ తర్వాత తను వెంటనే వెళ్ళి ఒక డోర్ వెనకాల దాక్కుంటుంది. తర్వాత శంకర్ లోపలికి రాగానే అక్కడ ఉన్న బంధువులని చుట్టాలని అందరినీ బయటికి పంపించేస్తాడు. ఆ తర్వాత మొత్తం చెక్ చేయడానికి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. గౌరీ ముందుగానే పైకి వెళ్తుంది. తనంతా చూస్తూ తను చూసిన ఏరియాలో ఇలా జరిగి ఉంటుంది అనుకుని క్లూస్ వెతుక్కుంటూ తనకు దొరికిన క్లూస్ ద్వారా పెళ్లి కూతురు రూమ్కి వెళ్తుంది. అక్కడ కూడా ఒక గోడ పైన మరక ఉంటుంది. అది ఎలా అంటుంటుందని జరిగిన దాన్ని ఊహించుకుంటూ ఉంటుంది. మరోవైపు శంకర్ కింద అంతా చెక్ చేస్తూ ఉంటాడు. పూలతో ముగ్గులు వేసి ఉంటారు. అక్కడ ఒక పువ్వు మీద రక్తపు మరక అంటి ఉంటుంది. అది తీసుకుని తను చెక్ చేయమని ఎవిడెన్స్ కింద ఇస్తాడు. ఆ తర్వాత ఆ క్లూస్ని వెతుక్కుంటూ మెట్ల పైకి వెళ్తాడు. పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందని అడుగుతాడు. మెట్ల పైన కూడా పెళ్లి కూతురు డ్రెస్ ఏదో చిరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు రూమ్కి వెళ్తాడు. తను కూడా గోడపైన ఉన్న మరకను చూసి ఆ క్లూస్ అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని కానిస్టేబుల్ అడిగితే రూఫ్ టాప్ని చూస్తూ దాని దగ్గర వెళ్తాడు. మరోవైపు నుంచి గౌరీ కూడా అలాగే వస్తుంది. ఇద్దరిని ఒకరినొకరు చూసుకుని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. మీరు చేసేది నేను చేస్తున్నానంటే ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తున్నానని ఇద్దరు గొడవ పడతారు. ఆ తర్వాత క్లూస్ ఏంటని అడిగితే ఇద్దరు ఒకేసారి పైకి చూపిస్తారు. అక్కడ రూఫ్ టాప్లో నుంచి ఏముందని చూడటానికి పైకి ఎక్కుతారు. కానీ పైనుంచి ఒక శవం కింద పడుతుంది. కిందకు వేలాడుతుంది. ఆ అమ్మాయి శవం పడగానే గౌరీ భయపడుతుంది. తర్వాత ఏడుస్తుంది. ఆ తర్వాత తన బాడీని తీయమని కానిస్టేబుల్కి చెప్తాడు. ఆ అమ్మాయి బాడీని చూడగానే వాళ్ళ పేరెంట్స్ నేను ముందే చెప్పాను కదా తనకేదో అయ్యిందని అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి గౌరీ బాధపడుతుంది. ఇలా చేసిన వాడిని నేను వదిలిపెట్టను అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శంకర్ కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా కిటికీలో నుంచి ఎవరో చూసినట్టుగా అనిపిస్తుంది. అటుగా చూస్తే
ఎవరో ముసుగు వేసుకుని ఉంటారు. వాడు వెంటనే పరిగెడతాడు. వాడి వెంట శంకర్ కూడా పరిగెడతాడు. శంకర్ని ఫాలో అవుతూ గౌరీ కూడా వెళ్తుంది. శంకర్, గౌరీలు ఆ ముసుగు దొంగని పట్టుకుంటారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.